భారత్ తన ఆయుధ శక్తిని పెంచుకోవడంపై ఫోకస్ పెట్టింది. అగ్రరాజ్యాలకు ధీటుగా ఎదగడానికి ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా క్షిపణి వ్యవస్థను బలోపేతం చేసుకుంటోంది. అందులోనూ హైపర్సోనిక్ క్షిపణి సాంకేతికతను అభివృద్ధి చేసే పనిలో ఉంది. ఇప్పటికీ సాంకేతికత చైనా చేతిలో ఉంది. సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు, శత్రు దేశాలను ధీటుగా ఎదుర్కొనేందుకు ఇండియా సిద్ధం. క్షిపణి వ్యవస్థను డబుల్ స్ట్రాంగ్ చేసే దిశగా అడుగులు. భారత సరిహద్దుల్లో నిత్యం మారుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయుధ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ముఖ్యంగా చైనా, పాక్ లాంటి దేశాలతో నిత్యం ఏదో ఒక సమస్య ఉత్పన్నమవుతూనే ఉంది. ఇలాంటి సమయంలో ఆయా దేశాలను ధీటుగా ఎదుర్కోవాలంటే పటిష్టమైన ఆయుధ వ్యవస్థ అవసరం. ఈ అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో గుర్తించింది. ఇప్పటికే చాలా వరకు మన వెపన్స్ ను డబుల్ స్ట్రాంగ్ చేసింది. అటు మిత్ర దేశాల నుంచి అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేయడంతో పాటు ఇటు సొంత పరిజ్ఞానంతో మరికొన్ని ఆయుధాలను అభివృద్ధి చేస్తోంది. ఈ జాబితాలో క్షిపణి వ్యవస్థలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా దీనిపైనే భారత్ ఎక్కువగా ఫోకస్ పెడుతోంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు హైపర్సోనిక్ క్షిపణి వ్యవస్థలపై ఫోకస్ పెడుతున్నాయి. ఈ క్షిపణులు అత్యంత ప్రమాదకరమైనవి. దీని సాయంతో ఉన్న చోటు నుంచే ప్రపంచంలో ఏ దేశం పైనైనా దాడి చేసే వీలుంటుంది. ధ్వనితో పోలిస్తే కనీసం 5 రెట్లు వేగం, అంటే గంటకు 6200 కిలోమీటర్ల వేగంతో ఈ క్షిపణి దూసుకుపోగలదు. ఈ సాంకేతికత చైనా చేతిలో ఉంది. ఇప్పుడు భారత్ కూడా సొంత పరిజ్ఞానంతో ఈ సాంకేతికతను అందుకోవాలని ప్రయత్నిస్తోంది. దీనిపై ఫోకస్ పెట్టాలని డిఆర్డీఓ శాస్త్రవేత్తలను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కోరారు. అయితే కొన్ని సంవత్సరాలుగా దీనిపై భారత్ కసరత్తు చేస్తూనే ఉంది. ఈ విషయంలో అమెరికా, రష్యా, చైనా కంటే మనం వెనకబడి ఉన్నాం. అయితే 2020లో హైపర్సోనిక్ టెక్నాలజీ డిమానిస్ట్రేటెడ్ వెహికల్ ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. అయితే వచ్చే 4 ఏళ్లలో భారత్ మిడిల్, లాంగ్ రేంజ్ కెపాసిటీతో ఉన్న హైపర్సోనిక్ ఆయుధ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. మరోవైపు అణ్వాయుధ సామర్థ్యం గల క్షిపణి ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసి శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది భారత్. తాజాగా ఒడిశాలోని బాలాసోర్ నుంచి అగ్ని ప్రైమ్ మిసైల్ ను భారత్ సక్సెస్ఫుల్ గా ప్రయోగించింది. అగ్ని తరగతి క్షిపణుల్లో ఇది నవతరం క్షిపణి. ఇది 1000 కిలోమీటర్ల నుంచి 2000 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగలదు. దీనిపై బరువు అగ్ని 3లో సగం మాత్రమే ఉంటుంది. అగ్ని పీ క్షిపణిని ఈ ఏడాది జూన్ 28న డిఆర్డీఓ తొలిసారి పరీక్షించింది. ఈ క్షిపణి పనితీరు అద్భుతంగా ఉంది. అగ్ని ప్రైమ్ క్షిపణి 2 దశల సాలిడ్ ప్రొపెల్లెంట్ బాలిస్టిక్ మిసైల్, డ్యూయల్ నావిగేషన్, గైడెన్స్ వ్యవస్థలు కూడా ఇందులో ఉన్నాయి. అగ్నిపీ 2 దశల క్షిపణి వ్యవస్థను కొత్త ప్రొపల్షన్ వ్యవస్థలను అమరుస్తూ అభివృద్ధి చేశారు. ఇది రాకెట్ మోటార్తో పాటు అడ్వాన్స్డ్ నావిగేషన్, గైడెన్స్ వ్యవస్థలతో ముందుకు దూసుకుపోతుంది. ఈ అగ్నిపీ క్షిపణులను లాంచ్ చేయడానికి తక్కువ సమయమే పడుతుంది. ఈ క్షిపణులను స్టోర్ చేయడం, రవాణా చేయడం తేలిక. నిజానికి అమెరికా, చైనాల తర్వాత ప్రపంచంలో 3వ అతిపెద్ద సైనిక వ్యయం కలిగిన దేశం భారత్. ఒక అంచనా ప్రకారం ఇండియా సుమారుగా 156 అణ్వాయుధాలను, అన్ని రకాల క్షిపణి వ్యవస్థల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో ఇతర దేశాలకు వెనకబడకుండా ఉండడానికి భారత్ తన రక్షణ రంగాన్ని అన్ని రకాలుగా బలోపేతం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే రష్యా నుంచి S-400 క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు తాజాగా ఒప్పందం చేసుకుంది. అమెరికా, ఇజ్రాయిల్ వంటి దేశాల నుంచి కూడా భారత్ అధునాతన రక్షణ ఆయుధాలను కొనుగోలు చేస్తోంది. ప్రపంచంలో సౌదీ అరేబియా తరువాత 2వ అతిపెద్ద యుద్ధ సామగ్రి దిగుమతి చేసుకునే దేశం మనదే. కేవలం ఇతర దేశాల ఆయుధాలపై ఆధారపడకుండా తన సొంత పరిజ్ఞానంతోనూ అత్యాధునిక ఆయుధాలను తయారు చేస్తోంది. త్వరలో హైపర్సోనిక్ క్షిపణి సాంకేతికత కూడా మనకు అందుబాటులోకి రానుంది.
సొంత పరిజ్ఞానంతో క్షిపణి వ్యవస్థల రూపకల్పనలో అగ్రరాజ్యాలతో భారత్ పోటీ పడుతోంది. అయినా అమెరికా, చైనా, రష్యా కంటే కొంత వెనుకబడి ఉంది. ఈ రేసులో ఆయా దేశాలకు ధీటుగా నిలిచేందుకు ఇప్పుడు కసరత్తును ముమ్మరం చేసింది. రాబోయే కాలంలో అత్యాధునిక మిసైల్స్ మన చేతికి అందనున్నాయి. భారత్కు స్వాతంత్ర్యం వచ్చే నాటికి మన దగ్గర స్వదేశీ క్షిపణి సామర్థ్యం లేదు. 1958లో స్పెషల్ వెపన్ డెవలప్మెంట్ టీంను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇది విస్తరించబడింది. అదే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీగా పిలువబడుతోంది. 1972లో మధ్యస్థ శ్రేణి ఉపరితలం నుండి ఉపరితల క్షిపణి అభివృద్ధి కోసం ప్రాజెక్ట్ డెవిల్ మొదలుపెట్టారు. 1982 నాటికి డిఆర్డిఎల్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కిందనే అనేక క్షిపణి సాంకేతికతలపై పనిచేస్తోంది. సొంత పరిజ్ఞానంతో క్షిపణుల రూపకల్పన విషయంలో మనం అగ్రగామి దేశాల్లో ఒకటిగా నిలిచిన అమెరికా, చైనా, రష్యాతో మాత్రం పోటీ పడలేకపోతున్నాం. ఇప్పుడిప్పుడే ఆ మిసైల్స్ రేసులో ముందు నిలిచేందుకు భారత్ గట్టిగా ట్రై చేస్తోంది. ప్రస్తుతం ఇండియా దగ్గరున్న క్షిపణి వ్యవస్థల్లో 2 అతి కీలకమైనవి. అందులో ఒకటి అగ్ని, మరొకటి పృథ్వీ. అగ్ని మిసైల్స్ దాదాపుగా 5000 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను చేరుకోగలవు. పృథ్వీ 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఇది స్వల్ప శ్రేణికి చెందిన క్షిపణి అయినా వ్యూహాత్మక ఉపయోగాలను కలిగుంది. అయితే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణుల విషయంలో భారత్ ఏకైక పోటీదారుగా ఉంది. 2019 ఏప్రిల్లో ఇండియా యాంటీ శాటిలైట్ సిస్టమ్ను కూడా పరీక్షించింది. తక్కువ కక్షలో ఉన్న ఉపగ్రహాన్ని ఢీకొట్టడానికి పృథ్వీ డిఫెన్స్ వెహికల్ MK2ని ప్రయోగించారు. ఓవరాల్ గా చూసుకుంటే ఇన్నేళ్లలో భారత్ క్షిపణి వ్యవస్థల అభివృద్ధిలో చాలా పురోగతిని సాధించింది. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఆకాష్ ఇప్పటికే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ లో సేవలందిస్తోంది. ఇది 25 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూల్చేయగలదు. ఒకేసారి 4ని ప్రయోగించవచ్చు. దీంతో పాటు వరుణాస్త్ర జలాంతర్గాములను కూల్చే అస్త్రమిది. షిప్ నుంచి ప్రయోగిస్తారు. 70 కిలోమీటర్ల దూరం లక్ష్యాలను ఇది ధ్వంసం చేయగలదు. గరుడాస్త్ర జలాంతర్గాములను ధ్వంసం చేసే టోర్పడోస్ ఇది. తాల్, వరుణాస్త్ర కూడా ఈ కోవకు చెందినవే. ఇలాంటి అస్త్రాలు, క్షిపణులు మన దగ్గర చాలానే ఉన్నాయి. వీటితో పాటు మరిన్ని అత్యాధునిక ఆయుధాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఇప్పుడుంది. అగ్రరాజ్యాలకు ధీటుగా నిలబడాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా క్షిపణి సాంకేతికతలో అమెరికా అగ్రగామిగా ఉంటే చైనా అభివృద్ధి చెందే దశలో ఉంది. ఈ విషయంలో మొదటి 3 లేదంటే 4 దేశాల్లో భారత్ కూడా ఒకటి. భారత్కు ఉన్న ఏకైక అణు క్షిపణులు పృథ్వీ, అగ్ని. వీటికి మించిన వ్యూహాత్మక అణ్వాయుధాలు కొన్ని IAF ఫైటర్ జెట్ల నుండి, ఆర్మీ గన్ల నుంచి ప్రయోగించవచ్చు. అయితే ఇవి తక్కువ పరిధిని కలిగుంటాయి. 2020 పెంటగాన్ నివేదిక ప్రకారం బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణి సామర్థ్యాల్లో అమెరికాను చైనా మించిపోయినట్లే ఉంది. ఇలాంటి సమయంలో మనం అప్రమత్తంగా ఉండాలి. మన ఆయుధ శక్తిని మరింతగా బలోపేతం చేసుకోవాలి. చైనా చేతిలో ఉన్న ఇతర క్షిపణుల కంటే హైపర్సోనిక్ క్షిపణులు చాలా ప్రమాదకరం. డ్రాగన్ను ఢీ కొట్టాలంటే ఖచ్చితంగా అలాంటి హైపర్సోనిక్ క్షిపణులు మన దగ్గర కూడా ఉండాలి. ఇప్పుడు ఇదే పనిలో ఉంది భారత్.